హై గైస్, అందరికి నమస్కారం. హోప్ ఎవరివన్ ఈస్ డూయింగ్ గుడ్. నా ప్రీవియస్ వ్లాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా 1000+ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యాం అండ్ కరెంట్లీ మనం 1100+ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా మంది పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు, సో బ్రో మీరు ఇలా వెళ్తున్నారు కాబట్టి కొంచెం ప్యాకేజ్ లగేజ్ కూడా చేయండి, మాకు చాలా యూజ్ అవుతుందని. సో నేను కూడా ప్యాకేజ్ లగేజ్ చేద్దామనే ఆలోచనతో ఇవాళ ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో బేసిక్గా నేను ఏ ఐటమ్స్ కొన్నాను, ఏ ఐటమ్స్ ప్యాక్ చేస్తున్నాను, నా యొక్క ట్రాలీ బ్యాగ్స్ సైజ్ ఎంత, కెపాసిటీ ఎంత, నాకు ఎంత లిమిట్ ఇచ్చారు, సో వీటి గురించి వాళ్ళు మనం అంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్యాక్ చేసేది కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఏ ఐటమ్స్ కొన్నానండి, ఏ ఐటమ్స్ మనం ఇప్పుడు లగేజ్లో సెట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. వీడియో చివరిదాకా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నేను ప్యాక్ చేసుకున్న ఐటమ్స్ నేను కొన్న ఐటమ్సే కాకుండా జనరల్గా ఏ ఐటమ్స్ కొనాలనేది నేను డీటెయిల్గా ఒక డాక్యుమెంట్లో లిస్ట్ అవుట్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ డౌన్లోడ్ ద ఫైల్. సో మీరు ఆ ఫైల్లో ఉన్న ఐటమ్స్ అన్ని రిఫరెన్స్గా తీసుకొని మీ టైం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఫ్లైయింగ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ జస్ట్ రిఫరెన్స్గా తీసుకొని యూ కెన్ జస్ట్ బై ద థింగ్స్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ప్యాకింగ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే గైస్, వెల్కమ్ టు ద కెనడా లగేజ్ ప్యాకేజింగ్ బ్లాగ్. సో ఇక్కడ కనిపిస్తున్న 3 ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి అమెరికన్ టూరిస్టర్ అండ్ నేను ఇందులో లగేజ్ సర్దుకోబోతున్నాను. దాని వెయిటేజ్ వచ్చేసి 30 + 20 + 7 అనమాట. ఓవరాల్ వెయిటేజ్ వచ్చేసి 57 kgs. సో ఈ 3 ట్రాలీ బ్యాగ్స్లో ఈ లగేజ్ అంతా ఇప్పుడు మనం సెట్ చేయాలి. సో సోఫాలో ఉన్న డాక్యుమెంట్స్ ఫైల్ ఉంది కదా, అది వచ్చేసి నేను 7 kgs ట్రాలీ బ్యాగ్లో సెట్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ చూద్దాం ఎలా అవుతుంది అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇది నా లంచ్ బాక్స్. సో పార్ట్ టైం కానీ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు చిన్న లంచ్ బాక్స్ అండ్ బాటిల్ అండ్ దెన్ ఇవి సెట్ ఆఫ్ బ్రషెస్. తర్వాత ఇవి వచ్చేసి 4 బుక్స్ తీసుకున్నాను. బేసిక్గా అంతా ల్యాప్టాప్లోనే మనం చదువుకుంటాం, బట్ స్టిల్ అవసరం ఉంటుందని 4 బుక్స్ అండ్ 4 పెన్స్ తీసుకున్నాను. తర్వాత ఇవి టీషర్ట్స్, క్యాజువల్ టీషర్ట్స్ ఇవి. సో ఆల్మోస్ట్ 10 ఐటమ్స్ దాకా ఉన్నాయి. సో నేను ఎక్కువ కొనలేదు, అన్నీ నా దగ్గర ఉన్నవే. ఎక్స్ట్రా ఒక 2 కొత్తగా 2 తీసుకున్నాను అంతే. ఇవి వచ్చేసి జీన్స్ అనమాట, జీన్స్ ప్యాంట్స్. ఇవి ఒక 5 ఐటమ్స్. అండ్ ఇవి క్యాజువల్స్ వచ్చేసి ఒక 5 ఐటమ్స్ ఉన్నాయి అందులో. సో ఓవరాల్గా నా ప్యాంట్లు వచ్చేసి రఫ్గా 10 ఐటమ్స్ ఉన్నాయి అంతే. తర్వాత ఇవి వచ్చేసి నా షార్ట్స్ అనమాట, 4 షార్ట్స్ కూడా నేను కొత్తగా ఏం తీసుకోలేదు, ఆల్రెడీ ఉన్నవే. సో ఇవి వచ్చేసి 2 పిల్లో కవర్స్ ప్లస్ ఇవి బ్లాంకెట్స్. సో వెయిటేజ్ ఎలా ఉంటుందేమో అని నేను ఎక్కువ బట్టలు కూడా నేను షాపింగ్ చేయలేదు. సో జస్ట్ అవి 2 బ్లాంకెట్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇవి నా ఫేవరెట్ షూ. సో కెనడాలో నాకు ఇంకా 2 pairs కావాలి, బట్ వెయిటేజ్ ఇష్యూ ఉండి అండ్ కెనడాలో తీసుకుందామని చెప్పి జస్ట్ ఒక పేర్ మాత్రమే తీసుకున్నాను. సో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8500 సంథింగ్ పడింది. చాలా బాగున్నాయి, నా ఫేవరెట్ పేర్ అండ్ రీబాక్లో తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 6 pairs ఆఫ్ సాక్స్లో అనమాట, ఇవి 6 pairs. తర్వాత ఇవి వచ్చేసి టవల్స్ వచ్చేసి అరౌండ్ 4 ఐటమ్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ స్వెట్ షర్ట్స్ కూడా 2 కొత్తవి తీసుకున్నాను, 3 పాతవి ఉన్నాయి అండ్ ఇంకా ఉన్నాయి, బట్ వెయిటేజ్ సరిపోదని ఇంట్లోనే ఉంచుతున్నా. సో 5 ఐటమ్స్ తీసుకున్నాను స్వెట్ షర్ట్స్. అండ్ ఇవి వచ్చేసి క్యాజువల్ షర్ట్స్ ఇవి వచ్చేసి ఇవి కూడా అరౌండ్ 9 ఐటమ్స్ ఆర్ 10 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కూడా కొత్తగా నేనేం తీసుకోలేదు, దాని ఇంట్లో ఉన్నవే. అండ్ ఇది వచ్చేసి జనరల్గా ఒక పార్టీ వేర్ లాగా జస్ట్ ఒక పేరు ఆల్రెడీ ఇంట్లో ఉంటే కొత్తగా ఏం కొనలేదు, ఇది కూడా ఇంట్లో ఉన్నదే. ఇవి వచ్చేసి ఫార్మల్ షర్ట్స్. ఇవి వచ్చేసి ఒక 6 ఐటమ్స్ ఏమో ఉన్నాయి, ఇవి కూడా నేను కొత్తగా ఏం కొనలేదు, ఇంట్లో ఉన్నవే. బేసిక్గా నేను డ్రెస్లో వచ్చేసి చాలా తక్కువ కొన్నాను. మోస్ట్లీ ఒక 2 జీన్స్లు, 2 టీషర్ట్స్ అండ్ 2 స్వెట్ షర్ట్స్ కొన్నాను అంతే. రిమైనింగ్ మొత్తం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాత్సే పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి పప్పు డబ్బాల్లో తాలింపు గింజలు ఆర్ కొన్ని పచ్చళ్ళు తీసుకెళ్తాను, ఆ పచ్చళ్ళు వేసుకున్నాను. కానీ ఒక కాంబోలో ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ సోప్ బాక్స్, 4 సోప్స్, టూత్పేస్ట్ అండ్ యూనివర్సల్ ప్లగిన్ అది. తర్వాత షాంపూస్ వచ్చేసి నాకు ప్యాకెట్స్ అలవాటు MBA చేసేటప్పటి నుంచి, సో అదే వాడుతున్నాను. సో నేను బాటిల్ తీసుకోలేదు, బాటిల్ తీసుకుంటే నాకు ఎక్కువైపోతుంది అనిపించింది, అందుకని షాంపూస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక 2 దండలు తీసుకున్నాను, ఆల్రెడీ ఇంట్లోది మొత్తం 3 దండలు. అండ్ ఇది వచ్చేసి 5 kgs రైస్ ప్రెషర్ కుక్కర్. సో మేము ఆల్రెడీ 6 మెంబర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యాం. సో ఒక్కొక్కరు ఒక ఐటమ్ తీసుకుంటున్నారనమాట. సో కొంతమంది డీప్ ప్యాన్స్, మిక్సర్ ఒక్కొక్కరు షేర్ చేసుకున్నాం. సో నేను వచ్చేసి 5 kgs ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఎక్స్ట్రాగా అది కూడా గ్యాస్ కట్ అండ్ విజిల్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి గరిటెలు వంట చేసుకోవడానికి అండ్ పీలర్, పట్కర్. ఇది వచ్చేసి పిండి మిక్స్ చేసుకునేది సిజర్, నైఫ్.
ఇవన్నీ వంట సామాను. తర్వాత అమ్మ వచ్చేసి సాంబార్ పొడి ఒకటి, తాలింపు గింజల ప్యాకెట్ అండ్ ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంది. ఇది వచ్చి పసుపు, స్పూన్స్, ఫోక్స్. సో అన్ని బేసిక్గా తీసుకెళ్తున్నాను, ఎక్కువ ఐటమ్స్ ఏం కొనలేదు. తర్వాత ఇవి వచ్చేసి ఇన్నర్స్ అనమాట, టీషర్ట్స్ అండ్ అండర్వేర్స్ ఇన్నర్స్. ఇది వచ్చేసి అరౌండ్ 6 pairs or 7 pairs ఉన్నాయి. అండ్ 2 మాస్కులు కూడా పెట్టుకున్నాను, మా మమ్మీ తీసుకెళ్ళాను, మాస్కులు కూడా పెట్టింది. ఇవి వచ్చేసి డెకత్లాన్లో తీసుకున్నాను, వింటర్ గ్లౌస్. ఇవి 2000 చేంజ్ పడింది. తర్వాత ఇవి వచ్చేసి వింటర్ సాక్స్లు, ఇవి కూడా 2 pairs తీసుకున్నాను. ఇది కూడా డెకత్లాన్లో, హైదరాబాద్ డెకత్లాన్లో తీసుకున్నాను, ఫారం మాల్లో. అండ్ ఇవి వచ్చేసి మెడిసిన్కి చెప్తున్నాను, అందరు ప్రిస్క్రిప్షన్ తీసుకోండి, బిల్ కూడా తీసుకోండి, కస్టమ్స్లో అడగచ్చు చెక్ ఇన్ దగ్గర. అది వచ్చేసి నా ట్రైపాడ్, సెల్ఫీ కమ్ ట్రైపాడ్. అండ్ ఇవి వచ్చేసి ప్యాకింగ్ చేయించుకున్నాను, చెక్కలు చక్రాలు, ఇంట్లో అమ్మ నాన్న చేసినవి, బయట కొన్నవి కాదు. చెక్కలు చక్రాలు అండ్ పచ్చళ్ళు, కారాలు, కొబ్బరి కారం అండ్ ఇంకో కారం మీద పెట్టిందమ్మ, అండ్ ధనియాల పొడి, ఇంకేవో మసాలాలు, మొత్తం డబుల్ ప్యాకింగ్. పచ్చళ్ళు ట్రిపుల్ ప్యాకింగ్ చేయించుకున్నాను. ఎన్ఆర్ఏ ప్యాకింగ్ అని చెప్తే మనకి బయట నీట్గా చేస్తారు. అండ్ ఒక బౌల్, ఏదన్నా పిండి కలుపుకోవడానికి నా అమ్మ ఎక్స్ట్రాగా ఇది ఒక బౌల్ ఇచ్చింది. సో ఇక్కడ ప్లేట్స్ అండ్ వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయాను, ఆ అమ్మ వెళ్ళి తీసుకొని వస్తుంది. సో మన లగేజ్లో 2 ప్లేట్స్ అండ్ ప్లస్ 1 వాటర్ బాటిల్ కూడా ఇప్పుడు యాడ్ అయినాయి. సో ఈ మొత్తం కలిపి నేను అయితే 3 ట్రాలీ బ్యాగ్స్ కొన్నాను, వీటిలో మనం సెట్ చేయాలి. సో 30 + 20 + 7 kgs. 30 kgs దాంట్లో నేను 23 kgs మాత్రమే పెట్టుకోగలను. సో ఓవరాల్గా 23 + 20 + 7 kgs. సో ఈ లగేజ్ అంతా మనం అందులో సెట్ చేయాలి. సో లెట్ స్టార్ట్ ద టాస్క్, చూద్దాం. సో గాయస్, ఇంకా మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి 30 kgs బ్యాగ్ అనమాట. అది 30 kgs బ్యాగ్ ఉన్నా కానీ మనకి 23 kgs మాత్రమే అలౌడ్ అనమాట. సో మేము ఈ 30 kgs బ్యాగ్లో 23 kgs అలౌడ్ కాబట్టి మేము కంప్లీట్గా డ్రెస్సెస్, బెడ్షీట్స్ మాత్రమే పెట్టాలనుకున్నాం. సో ఇంకా కంప్లీట్గా నా జీన్స్ ప్యాంట్స్, నార్మల్ క్యాజువల్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్, స్వెట్ షర్ట్స్, ఇవి కాకుండా 2 బెడ్షీట్లు, సాక్స్లు అండ్ టవల్స్. సో ఇవి మొత్తం ఇందులో 30 kgs బ్యాగ్లో మేము సెట్ చేసాం, అదే చేస్తున్నాం. సో నేను ఒక పేరు సపరేట్గా పెట్టుకున్నాను, చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టుకుందామని. ఎందుకంటే ఒకవేళ టొరంటోలో ల్యాండ్ అయిన తర్వాత లగేజ్ కానీ మిస్ అయితే ఒక 1-2 days టైం పట్టింది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉండటానికి ఒక పేరు నేను పక్కన పెట్టుకొని అది క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకుందామని. సో అది నేను సపరేట్గా పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మా దగ్గర లగేజ్ చూడడానికి వెయిట్ మిషన్ లేదు. ఇంకేం చేశానంటే నా వెయిట్, జనరల్ మిషన్ ఉంది, నా వెయిట్ చెక్ చేసుకొని సో నేను ఆ లగేజ్ పట్టుకున్నాను. సో నేను 80 kgs ఉన్నాను అండ్ లగేజ్ వచ్చేసి 23 kgs ఉంది. సో ఓవరాల్గా 103 kgs రావాలి. సో నేను అండ్ లగేజ్ వెయిట్ మిషన్ మీద నుంచినప్పుడు కరెక్ట్గా 103 kgs వచ్చిందనమాట. సో లగేజ్ 23 kgs సరిపోయింది కరెక్ట్గా. సో ఫస్ట్ బ్యాగ్ 23 kgs సెట్ చేసాము కంప్లీట్గా 30 kgs బ్యాగ్లో. నెక్స్ట్ ఇప్పుడు 20 kgs బ్యాగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ 20 kgs బ్యాగ్లో మేము మెయిన్గా వచ్చేసి ఈ చక్రాలు, కారాలు అండ్ చేసిన పచ్చళ్ళు అన్ని డబుల్ ప్యాకింగ్ చేసాము. పచ్చళ్ళు 3 ప్యాకింగ్ అండ్ రిమైనింగ్ ధనియాల పౌడర్ కానీ అండ్ ఇవన్నీ వచ్చేసి డబుల్ ప్యాకింగ్ చేసాము. తర్వాత అది 5 kgs రైస్ ప్రెషర్ కుక్కర్ అనమాట. సో అందులో ఫస్ట్ ఇనిషియల్గా మేము పచ్చళ్ళు పెట్టి చూసాము, బట్ మూత పెట్టడానికి ప్రాబ్లం అయితే మళ్ళీ పచ్చళ్ళని తీసేసి అందులో చిన్న చిన్న సోప్స్ ఇవన్నీ పెట్టడం జరిగిందనమాట. సో దాని తర్వాత ఇటువైపు సెకండ్ సైడ్ వచ్చేసరికి అందులో క్లాత్స్, అంటే వెయిటేజ్ ఇంకొంచెము మిగులుతుందని అనిపించింది మమ్మీకి. సో మమ్మీ ఏం చేసిందంటే ముందు చూపించిన బ్లాంకెట్స్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా బ్లాంకెట్స్ అండ్ కొన్ని అక్కడ మసిగుడ్లలాగా వాడుకోవడానికి ఒక 2-3 చిన్న పాత క్లాత్స్ తెచ్చింది. సో అవి కూడా లోపల పెట్టేశాను. తర్వాత రైస్ కుక్కర్ మూత కూడా అటువైపు కాకుండా ఇటువైపు పెట్టేశాను. ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేసాము అండ్ అదిగోండి రైస్ కుక్కర్ ఇటువైపు పెట్టేశాము. తర్వాత ట్యాబ్లెట్స్ అని అడ్జస్ట్ చేసాము, ప్యాకింగ్ చేసిన ప్యాకెట్స్ అన్ని అడ్జస్ట్ చేసాము. చక్రాలు చెక్కలు కొంచెం పెద్దవి వెయిట్ ఉండేసరికి అటువైపు నలిగిపోతాయని ఇటువైపు జిప్ ఉన్న దాంట్లో ఇటువైపు పెట్టేసాము. 2 సైడ్స్ జిప్స్ ఉన్నాయి, బట్ ఇటువైపు ఏంటంటే పెడితే కొంచెం నల్లకుండా ఉంటుందని ఇటువైపు చెక్కలు పెట్టేస్తాం. సో బేసిక్గా సెకండ్ బ్యాగ్లో వచ్చేసరికి 20 kgs బ్యాగ్లో
కంప్లీట్గా చక్రాలు, కారాలు, పచ్చళ్ళు అండ్ మిగిలిన కిచెన్ సామాన్ మొత్తం ఇందులో అడ్జస్ట్ చేసాం. సో ఫస్ట్ బ్యాగ్ వెయిట్ చూసినట్టు సెకండ్ బ్యాగ్ కూడా నేను వెయిట్ మిషన్ మీద నుంచొని నాతో పాటు ఆ 20 kgs బ్యాగ్ పట్టుకున్నాను. సో నేను 80 kgs ఉన్నాను అండ్ అది 20 kgs రావాలి. సో ఓవరాల్గా కరెక్ట్గా 100 kgs వచ్చింది. సో సెకండ్ బ్యాగ్ కూడా సెట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బ్యాగ్లో అది జస్ట్ 7 kgs కాబట్టి అందులో ఎక్కువ సామాన్ పట్టవు. సో అందులో ఏం పెట్టానంటే 1 పేర్ డ్రెస్సు, వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మొత్తం ఒక డాక్యుమెంట్స్ బ్యాగ్ ఉంది కదా, సో ఆ ఫైల్ కూడా అందులో పెట్టేశాను. సో ఇందులో బేసిక్గా ఎక్కువ పట్టమన్నమాట. సో ఓవరాల్గా ఆ ఫైలు, ఆ 1 పేర్ డ్రెస్సు అండ్ అవి మొత్తం 5.5 kgs వచ్చింది. నేను ఇంకా థర్మల్స్ తీసుకోవాలి. అది హైదరాబాద్ ఇలాగ థర్మల్స్ తీసుకొని ఆ 7 kgs బాక్లో సెట్ చేస్తే అది ఈక్వల్ 7 kgs అయిపోతుంది అనమాట. సో ముందు బ్యాగ్ చూసినట్టే ఈ 7 kgs బ్యాగ్ కూడా వెయిట్ మిషన్ మీద నుంచొని నా వెయిట్ ప్లస్ ఆ చిన్న బ్యాగ్ వెయిట్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా 5.5 kgs వచ్చిందనమాట. సో అందులో థర్మల్స్ కూడా పెట్టాలి కాబట్టి సో ఓవరాల్గా 7 kgs సరిపోతుంది. సో ఫైనల్లీ ప్యాకేజ్ చేసాము. నా ప్రాబ్లమ్ మొత్తం అరౌండ్ ఒక 45 minutesలో ఫినిష్ చేసాము. అండ్ ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో ల్యాప్టాప్, ఒక వాటర్ బాటిల్ అండ్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టేసుకుంటాను అందులో సెట్. సో గైస్ చూసారు కదా, 30 kgs బ్యాగ్లో 23 kgs లగేజ్ సెట్ అయింది, 20 kgs బ్యాగ్లో 20 kgs సెట్ అయింది అండ్ 7 kgsలో ప్రజెంట్ 5.5 kgs సెట్ అయింది. అందులో థర్మల్స్ కానీ ఇంక్లూడ్ చేసేస్తే 7 kgs సెట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగు. ల్యాప్టాప్ బ్యాగ్లో ల్యాప్టాప్, ఛార్జర్స్ అండ్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టేసుకుంటే ల్యాప్టాప్ బ్యాగ్ కూడా సెట్. బేసిక్గా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నాకు 23 + 7 kgs అలౌడ్. సో నేనేం చేశానంటే 30 kgs + 20 kgs + 7 kgs కాంబినేషన్లో ట్రాలీ బ్యాగ్స్ తీసుకున్నాను. సో 30 kgsలో 23 kgs సెట్ చేశాను. సో అందులో వచ్చేసి కంప్లీట్గా డ్రెస్సెస్, బెడ్షీట్స్ మొత్తం ఇవే పెట్టేసాను, సరిపోయింది. తర్వాత 20 kgs బ్యాగ్లో వచ్చేసరికి కిచెన్ ఐటమ్స్, పచ్చళ్ళు, చక్రాలు, చెక్కలు, తినే ఐటమ్స్ అండ్ గెరెట్లు, ఇవన్నీ, రైస్ ప్రెషర్ కుక్కర్, ఇవన్నీ కలిపేశాను. సో 20 kgs అది కూడా సరిపోయింది. అండ్ 7 kgs బ్యాగ్లో వచ్చేసరికి మాకు పేరు డ్రెస్, నా డాక్యుమెంట్స్ ఫైల్ అండ్ థర్మల్స్ పెట్టుకుంటాను. హైదరాబాద్ ఇలాగా థర్మల్స్ తీసుకుని థర్మల్స్ పెట్టేసుకుంటాను అండ్ నా సెల్ఫీ కంప్యూటర్ ట్రైపాడ్ స్టాండ్. సో ఇవన్నీ 7 kgs సరిపోతుంది అనమాట. సో ఎందుకైనా మంచిది ఒక 500 grams తక్కువ ఉండేలాగానే చూసుకోండి. బియాండ్ అయితే కాకుండా తక్కువలో ఉండేటట్టు చూసుకోండి. నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి టొరంటో డైరెక్ట్గా అనమాట. సో నేను హైదరాబాద్లో చెక్ ఇన్ చేసి సరిపోతుంది. ఎయిర్ ఇండియా సేమ్ ఫ్లైట్ కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమి కావాలి, ఏ అవసరం అనేది నేను సెగ్మెంట్ వైజ్గా కేటగరైజ్ చేసి నేను కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు డాక్యుమెంట్ వస్తుంది. యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ అండ్ రిఫరెన్స్ కింద తీసుకొని మీరు కూడా మీ ప్యాకింగ్ చేసుకోవచ్చు. అండ్ హోప్ మీకు ఈ బ్లాగ్ ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.